నేను మాట్లాడడం కరెక్ట్గా అర్థమవుతుందా తల్లి? అర్థమవుతుందండి. మేము తెలుగు వాళ్ళమే. తెలుగు వాళ్ళేనా? సరే అమ్మా. జాతకం రేవతి నక్షత్రం తల్లి, మీనరాశి. రేవతి నక్షత్రం మీనరాశిలో జన్మించారు. జాతకం అయితే చాలా బాగుంది. ఏం తెలుసుకోవాలి అంటే నా గురించి హెల్త్ అసలు బాగోదు కొంచెం. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఏం పని చేస్తారు తల్లి? ఏం చేయనండి, హౌస్ మేకర్. హౌస్ మేకర్ అంటే ఇట్లా అంటే వైట్ ప్యాచెస్ టైప్ ఉన్నాయి నాకు. అంటే మెడిసిన్స్ వాడుతున్నాం చిన్నప్పటి నుంచి. ఓకే, దాని గురించి ఏమైనా చర్యలు తీసుకోవచ్చా? అవునండి. సరే తల్లి, ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్లో అన్ని చేయించారమ్మా? దానికి ఏది సోరియాసిస్ అని చెప్పాలి, లేదా వైట్ ప్యాచెస్ అలా? విటిగ్రో అయితే ఖచ్చితంగా అది మేలైపోతుంది తల్లి. 100% క్యూర్ అవుతుంది. మెడిసిన్స్ తీసుకోండి, డెఫినెట్లీ క్యూర్ అవుతుంది. ఆయుర్వేదిక్లో ఇంకా మంచి మెడిసిన్స్ ఉంటాయి, దాన్ని తీసుకోవచ్చు. మీరు చేయాల్సింది కూడా ఈ విటిగ్రో కావచ్చు, తర్వాత ఈ చర్మానికి రోగానికి వచ్చిన ప్రాబ్లం అంటే మనకి సర్పశాపం ఉంటేనే జరుగుతుంది అన్నమాట. అందువలన మీరు అవును, మీరేం చేయాలంటే ప్రతిరోజు ఉదయాన్నే కాస్త గంధం పౌడర్ ఉంటుంది కదా, దాన్ని రోజ్ వాటర్ వేసి కలిపేసి దాన్ని కాస్త తీసుకెళ్ళి నాగదేవతలు ఉంటాయి కదా దానిపైన పెట్టేసి పాలు నీళ్లు పోసేసి కొంచెం గంధం ఇంటికి తీసుకువచ్చేసి రాత్రి పడుకునే ముందు మీరు అక్కడ ఎక్కడెక్కడ వైట్ ప్యాచెస్ ఉన్నాయో దానికి అన్నిటికి రుద్దేసి పడుకునేయండి. ఉదయం స్నానం చేయండి. ఇలా ఎప్పుడు ఒక 64 రోజులు చేస్తూ రండి. మధ్యలో ఋతుస్రావంలో 5 రోజులు చేయకూడదు. జాగ్రత్తగా ఇది 64 రోజులు చేయండి చాలు. ఖచ్చితంగా ఇది దూరం అవుతుంది, ప్రాబ్లం అయితే లేదు. ఈ విశేషంగా మనకి ఈ మేడి పండు దొరుకుతుంది. ఆ మేడి పండుల్ని, అంటే అత్తిపండు అంటారు, మేడి పండు అంటారు. ఆ మేడి పండు దాన్ని తెచ్చేసి ఒక 5 పండ్లు తీసేసి దాన్ని కాంచిన నువ్వుల నూనె చల్లగా అయిన తర్వాత దీంట్లో వేసేసి బాగా నూరాలన్నమాట. కలబత్తు రాయిలో వేసి బాగా రుద్దాలి. అది బాగా పేస్ట్ అవుతుంది. పేస్ట్ అయిన తర్వాత రోజు రాత్రి దాన్ని రాసుకొని పడుకోండి. అంటే ఈ 64 రోజులు అయిన తర్వాత దీన్ని కంటిన్యూ చేయండి. ఇది కంప్లీట్లీ ఒక 3-4 మంత్స్ చేయడంగా ఖచ్చితంగా మీకు ఎక్కడెక్కడ ప్యాచెస్ ఉన్నాయో ఆ ఇన్ఫెక్షన్ అంతా పై రెడీ అయిపోతుంది తల్లి. మళ్ళీ లైఫ్లో రాదు, ప్రాబ్లం లేదు. ఇక్కడ మెడిసిన్ తీసుకోండి, ఇక్కడ ఈ పూజ చేయండి, ఇక్కడ మంచిదే అవుతుంది తల్లి. నేను చెప్పింది చక్కగా మీరు పాటిస్తే సునీత గారు ఖచ్చితంగా మీ చర్మ రోగానికి ఇది మంచి ఔషధం తల్లి. మీకు మంచిదే అవుతుందమ్మా. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. సునీత గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి మానవులకి కలిగే భయాల గురించి తెలియజేస్తున్నారు. భయం తెలియజేస్తూ ఉన్నాను. శాస్త్రగతులు, ఎక్కువ శాస్త్రం తెలిసిన వారికి పండితుల వాగ్వాదానం రావచ్చు అని భయపడాలి. అందుకే ఎప్పుడైనా అలా జరుగుతుందనే వాళ్ళు ప్రిపరేషన్లో ఉంటారన్నమాట. విశేషంగా భయపడుతూ ఉంటారన్నమాట. శాస్త్ర పండితులకి ప్రతివాదుల భయం. ఇంకొరైనా వాదించడానికి ఎవరైనా రావచ్చు కదా, అలా భయం ఉంటుంది. తర్వాత సద్గుణలకు, అంటే సద్బుద్ధికి దుర్బుద్ధి భయం ఉంటుందంట. ఎక్కడ నాకు దుర్బుద్ధి వచ్చేస్తుందో అని భయపడాలి జీవితంలో. చూడండి ఎలాంటి భయమో. సద్బుద్ధికి దుర్బుద్ధి భయం. చూడండి దీని ఎంత అంతరార్థం ఉందో ఇందులో. శరీరానికి మరణ భయం, సద్బుద్ధి శరీరానికి మరణ భయం. అయితే ఈ 9 కూడా భయ విధాల్లో చూసాము. భయం లేనిది ఏ దానికి? అన్నిటికీ భయం. అయితే భయం లేదే దానికి? ఏంటికి చెప్పండి? భయం లేనిది ఏ దానికి తెలీదా? అది తెలియచేస్తానులేండి. ఎందుకు? అంతేకాదు, ప్రతిరోజు కూడా నక్షత్రాల గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. జీవితంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళగాలంటే, మంచిగా ఉండాలంటే మీ నక్షత్రం ఏది తెలుసుకొని ఆ నక్షత్రానికి అచ్చొచ్చే నక్షత్రంలో స్నేహం చేసినా, వ్యాపారం చేసినా మీకు చాలా మంచిగా అచ్చొచ్చేస్తాయి. అర్థమైందా? లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. ఆ దినాల్లో మీరు పాటించాలంతే. అర్థమైంది కదా? అంటే మనము జీవితంలో భయం లేనిది అంటే వైరాగ్యానికి మాత్రమే. వైరాగ్యానికి ఏం భయం ఉంది? వైరాగ్యం వచ్చేసిన తర్వాత ఇంకేం భయం ఉండదు, అస్సలు భయం ఉండదు. వైరాగ్యం వచ్చేసినాక ఇంక భయమే ఉండదు, ఏ భయము ఉండదు అతనికి. తర్వాత మనిషికి ఆశలు కొన్ని ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆశలు. ఫస్ట్ అవి మానుకోవాలి లైఫ్లో పైకి రావాలంటే. ఏ ఆశలు అంటే ఇచ్చేవు, మనసులో ఇష్టపడేవి, అందరూ ఇష్టపడేవి అన్నమాట. ఆశ కొన్ని వ్యామోహానికి గురి చేస్తుంది.
అవి తెలుసుకునే ముందు మీ నక్షత్రాలు అంటే నిన్న ఒక కార్యక్రమంలో చూపించాను. ఇప్పుడు ఈరోజు నేను చెప్తున్న నక్షత్రము చూడండి, భరణి నక్షత్రము, పుబ్బా నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రం. వీటన్నిటికీ కూడా శుక్రుడు అధిపతి. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం. ఈ నక్షత్రంలో ఎవరైతే జన్మించుంటారో మీరు అశ్విని, మక, మూలా నక్షత్రము మీకు చాలా రాజయోగాన్ని ఇస్తుంది. మిత్ర అంటే వీళ్ళతో స్నేహం చేసినా చాలా మంచిగా అవుతుంది. మీరు వ్యాపార వృద్ధి చేయాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఏదైనా మంచిగా అనుకూలం కావాలి అంటే కృతిక, ఉత్తరాషాఢ నక్షత్రం. కృతిక, ఉత్తరాషాఢ నక్షత్రంలో మీరు ఏదైనా పని ప్రారంభిస్తే